దేవుడు సొలొమోనుతో ఆ ప్రార్థనకు జవాబు చెప్తున్నాడు. నా జనులు, భూమి మీద మనం అందరం ఎవరు అంటే దేవుని యొక్క జనులు. దేవుడు అంటున్నాడు, నా జనులు ఒకటి తమ్మును తాము తగ్గించుకోవాలి, ప్రార్థనకు జవాబు రావాలి. అంటే ప్రభు చెబుతున్న మాటలు ఒకటి తగ్గించుకోవాలి. నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి ఒకటి. రెండవ మాట తగ్గించుకోవాలి, ప్రార్థన చేసి నన్ను వెదకాలి, చెడు మార్గమును విడిచిపెట్టాలి. అప్పుడు నేను ఆకాశముని వారి ప్రార్థనలు వింటాను. ఒకటి తగ్గించుకోవాలన్నాడు, రెండవది ప్రార్థన చేయాలన్నాడు, మూడవది వెదకాలని చెప్పాడు, నాలుగవది మన చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకొని దేవుణ్ణి వెతికి మన చెడు మార్గాలు విడిచిపెట్టినప్పుడు ప్రభు అంటున్నాడు, నేను వారి ప్రార్థన వింటాను, వారి పాపములు క్షమిస్తాను, వారి దేశమును బాగు చేస్తా, స్వస్థపరుస్తా. ఎందుకంటే ప్రభు ఇశ్రాయేలును తన ప్రజలకు వాగ్దానం చేశాడు, నిన్ను స్వస్థపరచు నీ దేవుడైన యెహోవాను నేనే. కనుక ప్రభు మన ప్రార్థన వినే దేవుడు. ఇప్పుడున్న అంశం ఏంటంటే ప్రార్థనకు జవాబు. దేవుడు మనం ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు జవాబు ఇచ్చే దేవుడు. దేవుడు అయిన మీరు మా కోసం, మా పాపక్షేపము నుండి విడిపించడం కోసం పరలోకాన్ని విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మా శిక్ష మీరు భరించి మమ్మల్ని నీతిమంతులుగా, ఉచితంగా నీ కృప ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా ప్రత్యేకించినందుకు స్తోత్రాలు. ఈరోజు ఎవరైతే ఆ గాదీలు మాదీలు ఏ విధంగా అయితే మోషేకు మాటిచ్చారో, ఈరోజు నీ సన్నిధిలో ఉండి ప్రభువా ఎవరైతే వారు మాటిస్తున్నారో అలాంటి వారిని దర్శించండి, క్షమించండి, రక్షించుటకు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు నాయన. ఈరోజు ఎవరైతే మీకు మాటిస్తున్నారో వారు ఉన్న స్థలములో, ప్రభువా ఉన్న స్థలములో ఇప్పుడే ఎవరైతే నోరు తెరిచి మీ ఎదుట అలా ప్రార్థిస్తున్నారో అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలు వారి హృదయాల్లో ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.